బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నర్సంపేట నియోజక పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కష్టకాలంలో పార్టీ ఎళ్లవేళలా తోడుగా ఉంటుందని పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ భరోసా కల్పించారు. కేసీఆర్ నల్లబెల్లికి రావడంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ నివాళులర్పించారు. కష్టకాలంలో పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని పెద్ది ఫ్యామిలీకి కేసీఆర్ భరోసా కల్పించారు. ఇటు కేసీఆర్ నల్లబెల్లికి రావడంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి పార్టీ ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటుందని కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండాలని కూడా వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేసీఆర్. ఇదివరకే మనం చూసాం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు కూడా చెరో ₹1 చొప్పున ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే తల్లి అమృతమ్మకు కూడా ₹25 లక్షల చెక్కును అందజేశారు. అలాగే వారి చదువులకు కావచ్చు, వారి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ తరపున తాను అండగా ఉంటానని కేసీఆర్ ఇదివరకే వారికి భరోసా ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆయన స్వయంగా ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పెద్ది ఫ్యామిలీతో కూడా కొద్దిసేపు మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో పార్టీ మీకు అన్ని విధాల అండగా ఉంటుందని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ అలాగే తాను కూడా అండగా ఉంటాను అని చెప్పేసి వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ రాకతోటి అక్కడ భారీగా కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నవ్వుతున్నవా పున్నమి ఎన్నెల ఎలుగైనవా గులాబీ జెండాలో నువ్వు ఉంటావా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత అక్కడికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి ఆయన రావటం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోటోకు కేసీఆర్ నివాళులర్పించారు పూలమాల వేసి. అనంతరం వారి ఫ్యామిలీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్. పార్టీ అన్ని విధాలా వారికి అండగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తానున్నానని గుర్తుంచుకోవాలి అని వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీకి విధేయతతో కష్టపడి కృషి చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అటువంటి ఆప్తుణ్ణి ఇవాళ కోల్పోవటం చాలా బాధాకరమని ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదివరకే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు కూడా చెరొక ₹1 చొప్పున ఆయన చెక్కులను అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా వారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా తానే బాధ్యత తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే తల్లి అమృతమ్మకు కూడా ₹25 లక్షల చెక్కును అందజేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించడానికి ఇవాళ ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఇటు నల్లబెల్లికి కేసీఆర్ రావడంతో భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి రావటం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా అక్కడ భారీగా తరలి వచ్చారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి
ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులతోటి ఆయన మాట్లాడుతున్నారు. వారిని పరామర్శిస్తూ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది, అధైర్యపడొద్దు, తామున్నామని వారికి ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు కేసీఆర్. మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు విజువల్స్లో. కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు కేసీఆర్. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారిని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది అనేసి వారికి భరోసా కల్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోటోకు కేసీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడానికి ఇవాళ కేసీఆర్ స్వయంగా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు కేసీఆర్ రాకతో అక్కడ ఆయన చూసేందుకు చాలా పెద్ద ఎత్తున ఇటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సైతం భారీగా ఆయన నివాసానికి పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మనం 10 స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్. హరీష, ఇప్పుడే కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద మనం చూస్తున్నాం విజువల్స్ లో. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు చాలా మంది వచ్చారు. వారితో పాటు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి వెళ్లారు. సరిగ్గా 10 రోజుల క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారు. ఈ రోజు ఆయన దశదిన కర్మకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. ఆయన కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మీకు మేము ఎప్పటికీ అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తాను కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఒక భరోసా కేసీఆర్ ఇస్తున్నారు. నిన్ననే కేసీఆర్ కూడా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000 రూపాయలను ప్రకటించారు. వాటిని పూర్తిగా ఫిక్స్డ్ డిపాజిట్. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళిద్దరి పేర్ల పైన ఫిక్స్డ్ డిపాజిట్ చెరొక ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నారు. దాని నుంచి వచ్చే వడ్డీని వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ ఖర్చులకు వాడుకోబోతున్నారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి కూడా వృద్ధురాలు, చాలా దాదాపు 80 ఏళ్ల పైగా వయసు ఉంటుంది ఆమెకి మరొక 25 లక్షలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నారు. ఆ డబ్బులతో వాళ్ళు, అటు పిల్లలు ఇటు తల్లి కూడా ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో వాళ్ళకు కొంత వెసులుబాటు కలగనుంది. వాస్తవానికి ఒక ఎమ్మెల్యే అనగానే ఈ రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులను మనం చూస్తున్నాం, నాయకులను చూస్తున్నాం. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం 2001లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ వెంట ఆయన నడుస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు కొద్ది రోజులు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారుడిగా మొదటి నుంచి ఆయనకు ఒక పేరుంది. ఈ కేసీఆర్ వరంగల్ జిల్లాలో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని చెప్పుకోవాలి. ఏ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఉన్నా ముందుండి నడిపించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనే బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు వరంగల్ జిల్లాలో. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గానీ, కడియం శ్రీ, కొండా సురేఖ ఇలాంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ హవాలో ఆ పార్టీలో చేరిన వాళ్ళే తప్పితే ఉద్యమ కాలంలో మాత్రం మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్న నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిపై కేసీఆర్ కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన ఒక కుమారుడిలాగా చూసుకుంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనే ఒక ప్రతిజ్ఞ చేశారు. అందుకోసమే 2018లో తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్యను కూడా రాజకీయంగా ఆమె కూడా టీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటారు.
ఆమెకు రానున్న ఎన్నికల్లోనో లేదంటే ఇంకో రకంగానో ఖచ్చితంగా ఆమెకు కూడా పార్టీలో కూడా అవకాశం కల్పించే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అటు ప్రభుత్వం రేపు ఎన్నికల్లో కూడా అవకాశం రావచ్చు. ఏదేమైనా కుటుంబానికి మేమున్నామనే ఒక భరోసా ఇవ్వడంలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ముందున్నారని చెప్పొచ్చు. ఇది కార్యకర్తల్లో కూడా కొంత ఉత్సాహం కలిగిస్తుంది. ఎందుకంటే ఇలా చనిపోయిన వారు కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ ప్రతి ఒక్కరికి 2,25,00,000 సాయం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రస్తుతం ఆయన పరిస్థితిని చూసి ఆయన ఖచ్చితంగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు ఆయన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అది కూడా కార్పొరేషన్ క్యాబినెట్ ర్యాంకుతో ఉన్న కార్పొరేషన్ చైర్మనే. అప్పుడు కూడా ఆయన వేతనం కూడా తీసుకోలేదు. ఆ సమయంలో వేతనం తీసుకోకుండా విధులు నిర్వహించిన వ్యక్తి. అట్లా కొంచెం నిజాయితీ నిబద్ధత చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని చెప్పాలి. ఆయన సడన్ గా గుండెపోటు, ఆ తర్వాత మెదడు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇలాంటి కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 రోజుల క్రితం మృతి చెందారు. ఆయన వైద్య ఖర్చులన్నీ కూడా కేసీఆర్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు, వైద్యులతో మాట్లాడారు. వైద్య ఖర్చులు కూడా పార్టీ భరించింది. ఆయనకు ఈ మధ్య వరంగల్లో ఆయనకు నివాసానికి ఇల్లు కూడా లేదు. వాస్తవానికి వరంగల్లో ఈ మధ్య బీఆర్ఎస్ నేతలే, ముఖ్య నేతలు, కీలక నేతలే కొంత సాయం చేసి ఆ ఇల్లు కూడా కొనిపించారు. ఇప్పుడు ఆ ఇల్లే వల్ల ఆ కుటుంబానికి నీడనిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంత నిజాయితీ నిబద్ధతతో బతికే నాయకులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకుడి కోసం కేసీఆర్ ఖచ్చితంగా 2,25,00,000 సాయం ప్రకటించడం అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఒక నైతిక స్థైర్యాన్ని, తమకు పార్టీ అండగా ఉంటుందనే ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. హరీష, కళ్యాణ్, అంటే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్తో అంటే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ అనుబంధం కానీ ఏ విధంగా ఉండేది మనం చూసాం. ఇటు పెద్ది హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మరణించాక కూడా నివాసానికి వెళ్ళటం, ఇప్పుడు స్వయంగా ఆయన దశదిన కర్మకి కేసీఆర్ రావటం, అంటే ఇవన్నీ చూస్తుంటే చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు కేసీఆర్. ఖచ్చితంగా. అంటే 2001 నుంచి అంటే హరీష దాదాపు సుదీర్ఘ కాలం 25 ఏళ్లుగా ఆయన కేసీఆర్ వెంటే నడిచారు. కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో అన్నిట్లో కూడా కేసీఆర్ కు అండగా నిలబడిన వ్యక్తి. అదే సమయంలో ఎలాంటి అలిగేషన్లు లేకుండా చాలా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అంటే కేసీఆర్ ముందు మాట్లాడడానికి కూడా నాయకులు కొంత భయపడుతుంటారు. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ చెప్పింది వినడమే తప్ప కేసీఆర్ కి ఎదురు చెప్పిన సందర్భాలు ఉండవు. చాలా కొద్ది మంది నాయకులు మాత్రమే కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఇలా కాదు ఇలా చేద్దామని ఆ రకంగా చెప్పే స్వేచ్ఛ, స్వాతంత్రం కొంతమందికే బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకరు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కి, సుదర్శన్ రెడ్డికి కానీ, మిగిలిన హరీష్ రావుకి, సుదర్శన్ రెడ్డికి, కేటీఆర్ కి, సుదర్శన్ రెడ్డికి, ఇలా అందరికీ కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళంతా అటు ఉద్యమంలో నడి రోడ్డు పైన ఉన్నప్పటి నుంచి అధికారంలో సెక్రటేరియట్ లో ఉన్నప్పుడు కూడా ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అందుకోసమే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం కానీ, స్వయంగా ఆయన్నే వెళ్ళడం కానీ, మీరు అన్నట్లు యశోద ఆసుపత్రిలో మనం చూసాం. అక్కడికి వెళ్ళి ఒక దాదాపు చాలాసేపు అక్కడ ఉండి వైద్యులందరితో ఒక్కొక్క వైద్యంతో ముచ్చటించారు. ఎంత ఖర్చు అయినా, ఎక్కడి నుంచైనా వైద్య పరికరాలు అవసరమైనా, వైద్య సౌకర్యాలు కావాలన్నా, వైద్యులు కావాలన్నా విదేశాల నుంచి కూడా మాట్లాడండి, తెప్పించండి, ఎంత ఖర్చు అయినా తానే చూసుకుంటానంటూ కూడా అక్కడ చెప్పిన సందర్భం మనకు కనిపించింది. చాలా ప్రయత్నించారు పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి, అయినా కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని చెప్పొచ్చు. ఇంత పెద్ద ఆర్థిక సాయం, 2,25,00,000 ఆర్థిక సాయం నాకు తెలిసి ఎక్కడ ఏ నాయకునికి, ఏ పార్టీ కూడా చేసిన దాఖలాలు లేవు. అది ఆయన ఒక కుటుంబ సభ్యునిగానే పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసారనడానికి ఇంతకంటే మనం చెప్పాల్సిందేం లేదు. అదే సమయంలో ఆ పిల్లలిద్దరు కూడా చదువుకునేందుకు ఎలాంటి చదువులకైనా ఆ ఖర్చంతా కూడా తానే భరిస్తాను, వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటానని కూడా కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య కూడా యాక్టివ్ గా ఉన్నారు రాజకీయాల్లో. ఆమె కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మంచి అవకాశాలు కల్పించే ఛాన్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి ఆయన చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యులతోటి కేసీఆర్ మాట్లాడారు. వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఎటువంటి విధంగా కూడా అధైర్యపడొద్దు, నేనున్నాను అని వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్. 2001 నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీలు అంటే సుదీర్ఘ ప్రయాణము. పెద్ది సుదర్శన్ రెడ్డి తనతో ఉన్న ఆ సాన్నిహిత్యం, అనుబంధం కూడా మరవలేనిదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.